గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ శుభవచనము ఏమై ఉండవచ్చు? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఈ సంగతులు తెలిసినప్పుడు ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొనెను. సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ. అందరును మీ మీ పట్టణములకు వెళ్ళి మీ పేర్లు నమోదు చేసుకోండి. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ వేదనలు నిండెను గనుక, మా భార్యకి మీ సత్రంలో స్థలముందా? లేదు బాబిక్కయ్యా. మీ సత్రంలో స్థలముందా? లేదయ్యా, అంతా అయిపోయింది, ఎల్లయ్యా. మా భార్యకి మీ సత్రంలో స్థలం ఉందా? సత్రంలో స్థలము లేదు గాని పత్తుల పాకలో స్థలం ఉంది. అభ్యంతరం లేకపోతే వెళ్ళి ఉండొచ్చు. ఈ సత్రం పక్కనే ఉంటది, వెళ్ళి చూడండి. సత్రంలో వారికి స్థలము లేనందున తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా, చాలా చలిగా ఉంది కదా? అవునా, చాలా చల్లగా ఉంది. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదేమి కానువాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఇది నిజమేనా? మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము అండి. పదండి, వెళ్ళి చూద్దాం. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, నక్షత్రం ఇక్కడ ఆగలేదు కదా, పోతానన్నాను కదా. రాజు రాజకీయాల్లో కాకుండా ఎక్కడ పోతాయో? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చు రాజా. మీ వెళ్ళి ప్రధాన యాత్రికులను తాతులను అన్నయ్యను పిలిపించండి. అలానే రాజా. క్రీస్తు ఎక్కడ పుట్టును? యూదా బెత్లెహేములోనే ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది రాజా. రాజు జ్ఞానులను రహస్యంగా పిలిపించి, మేము వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానమును తేవండి. అలానే రాజా. దూత మాకు ఎక్కకు ఇక పుట్టాయని చెప్పింది. దూత పాడుడి, రక్షకుని స్తుతించుడి, ఆ ప్రభుండు
పుట్టెను బెత్లెహేమునందున. భూనివాసులందరూ మృత్యువిధికి గెంతురు. నిన్ను వారికి ఆత్మశు